హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇవాళ మనం మునగాకు వేసి పప్పు చేసుకుందాం. మునగాకు మనకి ఇమ్యూనిటీ అండ్ బ్లడ్ బూస్టర్ అండి. చాలా హెల్త్ బాగుంటుంది దాంట్లో. మునగాకు రెసిపీస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో టమాటాలు, మునగాకు, అలాగే కొంచెం చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేద్దాం. ఈ మునగాకు పప్పు టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. చూడండి 5 విజిల్స్ తర్వాత పప్పు ఉడికిపోయింది. ఇందులో తగినంత ఉప్పు, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెమే వేస్తున్నాను. పప్పులో కారం కొంచెం సరిపోతుంది. కారం వేసి ఇది మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపై దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మనం మెదిపి పెట్టుకున్న పప్పుని ఆ తాలింపులో వేసేసి మూత పెట్టేయండి. ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. చూడండి ఉడికిపోయింది. తాలింపులో కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ మునగాకు పప్పు రుచి బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.